పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం గమనించండి, జాగ్రత్తగా గమనించండి. దీన్ని -1 ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, 4 sin c/2 cos a minus b/2 -4 sin square c/2 -1 = 0. ఇవన్నిట్లో ఒక మైనస్ కామన్ తీసేస్తారు. -1 కామన్ తీసేస్తే దీంట్లో 0 అయిపోతుంది కాబట్టి -1 ఇది ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది. సో 4 sin square c/2ని sin square c/2 ముందు రాసిన మైనస్ ఈ 4 sin c/2ని 2 × 2 sin c/2 cos a minus b/2 కింద రాయొచ్చు. ఈ 4ను 2 × 2 కింద రాయొచ్చు కదా, రాయొచ్చు. సో ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది, -1 అవుతుంది, +1 అవుతుంది, = 0. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది a² - 2ab అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే a² - 2ab. a² అంటే 2 sin c/2 ఉంది, b అంటే cos a minus b/2, 2ab a² ఉంది. ఇక్కడ మనకు b² కావాలి. b² అంటే నథింగ్ బట్ ఏంటి, cos square a minus b/2 కావాలి, కానీ ఇక్కడ లేదు. దాన్ని మనం జనరేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే నేను 4 sin square c/2 -2 × ఎందుకని దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా, cos a minus b/2 ప్లస్ ఒక cos square a minus b/2ని యాడ్ చేశాం కాబట్టి ఈక్వేషన్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని సబ్ట్రాక్షన్ కూడా చేయాలి. cos square a minus b/2 +1 = 0. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? ఇప్పటికే అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చూసుకోండి. దీని మొత్తాన్ని ఇక్కడ మనకి a² దొరుకుతుంది అంటే 2 sin c/2 హోల్ స్క్వేరే కదా, ఇది 4 sin square c/2 ఉంటే, అలాగే ఒక a² వచ్చేసింది మనకి, a² - 2ab. ఇక్కడ b² లేదు మనకి, b² అంటే cos square a minus b/2. దాన్ని జనరేట్ చేయడం కోసం ఏం చేశాను, ఒకసారి ప్లస్ యాడ్ చేసి ఒకసారి సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇలా చేయడం వల్ల ఈక్వేషన్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, ఈక్వేషన్ వాల్యూ విల్ బి రిమైన్స్ సేమ్. సో ఇది చేశాను. ఇది చేయడం వల్ల ఇది మొత్తం చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకని a² - 2ab + b² అంటే ఇక్కడ ఏంటనమాట, సైన్ ఏ అంటే ఏంటనమాట 2 sin c/2, b అంటే ఇది cos a minus b. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం, 2 sin c/2 a minus b అంటే cos a minus b/2 ఏంటిది హోల్ స్క్వేర్, a minus b హోల్ స్క్వేర్, a² - 2ab + b² a minus b హోల్ స్క్వేర్ కింద రాసా. ఇంకోటి 1 - cos square theta, 1 - cos square theta అంటే sin square theta కదా, ప్లస్ ఇది ఏంటిది sin square. ఇక్కడ theta ప్లేస్లో మనకి ఏముంది, a minus b/2 కో a minus b/2 = 0. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది క్లియర్ అయితే, ఇందాక నేను చెప్పాను a × b = 0 అయితే a = 0 ఆర్ b = 0 అవుతుంది. అలాగే a + b = 0 అయింది అనుకోండి, a కూడా 0 అవ్వాలి అండ్ b = 0 అవ్వాలి. అంటే a = 0 అండ్ b = 0. a 0 b కూడా 0, రెండు 0 అయితేనే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. a × b = 0 అంటే ఎయిదర్ a = 0 ఆర్ b = 0 అయితే సరిపోతుంది. ఇక్కడ ఇదే కండిషన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది 0 అవ్వాలి అండ్ ఇది కూడా 0 అవ్వాలి, రైట్? అర్థమైంది అనుకున్నా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, sin a minus b/2 = 0 అండ్ 2 sin c/2 minus cos a minus b/2 = 0 అవ్వాలి. పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, a minus b/2 sin a minus b, sin 0 ఎప్పుడు అవుతుంది, ఇది 0 అయినప్పుడే. sin 0 0 అవుతుంది, ఇది 0 అవ్వాలి. అంటే a minus b/2 = 0 అవ్వాలి. అంటే a minus b = 0 అవ్వాలి. అండ్ ఫైనల్గా a = b అవ్వాలి. ఇది a = b అవుతుంది.
అండ్ 2 sin c by 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ a మైనస్ b బై 2 అవ్వాలి. ఎందుకంటే ఇది ఎటువైపు అయితే 0 అవుతుంది. ఇక్కడ దీన్ని బట్టి మనకి a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవుతుంది. ఇది 0/2 0 అంటే కాస్ 0. కాస్ 0 ఇక్కడ ఎంత అవుతుంది? 1. కాస్ 0 ఎంత? 1. 2 sin c by 2 అండ్ అంటే sin c by 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. c by 2 సైన్ ఎక్కడ sin 31 sin 30 1/2 కాబట్టి c by 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 30 degrees అవ్వాలి. అంటే c ఈజ్ ఈక్వల్ టు 230 ఎంత? 60. c ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ అంటే మీనింగ్ అదే. a ఈజ్ ఈక్వల్ టు b అండ్ c ఈజ్ ఈక్వల్ టు 60. a ఈజ్ ఈక్వల్ టు b అండ్ c ఈజ్ ఈక్వల్ టు 60 అయితే ఒక యాంగిల్ 60 అయింది. ఏదైనా ట్రయాంగిల్లో ఇది 60 అనుకోండి, c అనుకుందాం, ఇది a ఇది b అనుకుందాం. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇది 60 degrees అంటే ఇది కంపల్సరీ కూడా ఇది మొత్తం ఈ రెండు కూడా 60 అవ్వాల్సిందే, వేరే దారి లేదు. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇది 60 అయినప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మాత్రమే జరుగుతుంది, లేదంటే అవ్వదు. ఈ రెండు ఈక్వల్ అయిననుకోండి ఇది 90 అవ్వదు. అర్థమైందా? అంటే ఇది 60 అయ్యిందంటే ఒక యాంగిల్ 60 అయ్యిందంటే కంపల్సరీ ఈ రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్ అయితే అవి కూడా 60 అవ్వాల్సిందే. హెన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. హెన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇది మనకి ఆ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకి ఇది డబల్ స్టార్ క్వశ్చన్, 8th క్వశ్చన్. డబల్ స్టార్ 7 marks. ఏంటిది? ఇఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ plus c square is equal to 8r square, then prove that the triangle is right angled. Then prove that the triangle is right angled. రైట్ యాంగిల్. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలంటే సొల్యూషన్లో గివెన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8r స్క్వేర్. అంతేనా? ఏ స్క్వేర్ అంటే మనం ఎలా రాయొచ్చు అని చెప్పాను, 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 4r స్క్వేర్. బీ స్క్వేర్ ఎలా రాయొచ్చు, సైన్ స్క్వేర్ బి ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 8r స్క్వేర్. 4r స్క్వేర్ కామన్ తీసేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 8r స్క్వేర్. 8r స్క్వేర్. ఇప్పుడు మనం రాయొచ్చు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 4r స్క్వేర్ ఇటు పోతే చెప్తే ఏమవుతుంది, 8r స్క్వేర్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4r స్క్వేర్ 2 times క్యాన్సిల్ అవుతుంది. రైటా? ఇప్పుడు సైన్ స్క్వేర్ని మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి
ప్లస్ దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ సి కింద రాయండి, కాస్ స్క్వేర్ సి కింద రాయండి ఈజ్ ఈక్వల్ టు 2. ఇదేమవుతుంది, ఇది మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఇది కూడా ప్లస్ 2 మైనస్ 2 ఇక్కడ ఎటువైపు అవుతుంది, 0 అయిపోతుంది. ఓకేనా. ఎందుకని అదంతా చేసాం ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఒక మైనస్ కామన్ తీసామనుకోండి, ఇదేమవుతుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ మీకు మన ఫార్ములా ఉంది, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి ఉన్నప్పుడు కాస్ ఏ ప్లస్ బి అంటే సైన్లో అయితే మనకి రెండు కూడా సేమ్ వస్తాయి, రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకు కాస్ వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, మైనస్ కాస్ సి అవుతుంది, మైనస్ కాస్. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనం ఏం మిగులుతుంది, కాస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సారీ ఇది పై అయితే పై మైనస్ సి అవుతుంది. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, కాస్ పై మైనస్ సి. కాస్ పై మైనస్ ఏంటి, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఇంటిగ్రల్ మల్టిపుల్ పై కాబట్టి కాస్ కాస్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ కాస్ అంటే కాస్ ఏ ప్లస్ బిని మైనస్ సి కింద రాసాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి కాస్ సి వస్తుంది ఇంటూ కాస్ ఏ మైనస్ మైనస్. ఇక్కడ కాస్ సి ఉంది, ఎక్కడ కాస్ సి ఉంది, కాస్ సిని కామన్ తీయచ్చా, తీయచ్చు. కాస్ సిని కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక ఎట్లాగే మళ్ళీని మైనస్ కాస్ సిని ఎలా రాయొచ్చు, కాస్ ఏ ప్లస్ బి కింద రాయొచ్చు. మైనస్ కాస్ సిని కాస్ ఏ ప్లస్ బి కింద రాయొచ్చు కదా. అంటే దీన్ని ఏం చేస్తున్నాను నేను, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ సైన్ ఏ సైన్ బి. ఈ ఫార్ములా చెప్తే మనకి ఏం మిగులుతుంది, మనకి 2 కాస్ ఏ కాస్ బి మిగులుతుంది అక్కడ ఇంటూ 2 కాస్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. అంటే 2 కాస్ ఏ కాస్ బి కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మూడు ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 90 ఎక్కడవుతుంది, కాస్ 90 0 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 90 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఆర్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే మూడిట్లో ఏదో ఒకటి 90 degrees అవ్వాలి. అంటే హెన్స్ ఈ మూడు ట్రయాంగిల్ ఏబీసీలో 3 యాంగిల్లో ఏదో ఒకటి 90 degrees అయితే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. హెన్స్ ఏదో ఒకటి రైట్ యాంగిల్ అవ్వాలంటే అర్థం ఏంటి, ఏదో ఒకటి 90 degrees అవ్వాలంటే హెన్స్ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్.